హల్లెలూయా. అక్కడ ఉండే వాళ్ళు ఏం జరిగినది, ఆ అత్తరు ఆ సెంటు బాటిల్ ని యేసు ప్రభు పాదాలకు పగలగొట్టి పూసిన తర్వాత అది చాలా కాస్ట్లీ. అంటే నేను సెర్చ్ చేసిన, నేను కనుక్కున్నా, ఈ రోజు ఇండియన్ రూపీస్ ప్రకారంగా ఆ అత్తరు బాటిల్ యొక్క వాల్యూ ఎంత విలువ ఉంటది అని అంటే 1,50,000 నుండి 2,00,000 దాకా ఉంటది అంటారు. ఈ రోజు కరెన్సీ ప్రకారంగా, ఇండియన్ కరెన్సీ ప్రకారంగా 2,00,000 విలువ కలిగినటువంటి అత్తరు బాటిల్ పగలగొట్టి యేసు ప్రభు పాదాలకు పూసిందట, రాసిందట. అప్పుడు ఆ విలువైనటువంటి ఆ సెంటు బాటిల్ విలువైనదని, ఆ వాసనను, ఆ సువాసనను బట్టి, ఆ గుడ్ స్మెల్ ని బట్టి అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది, అదే ఇది వాల్యుబుల్ పర్ఫ్యూమ్ కదా. అర్థమవుతుందా? ఇది వాల్యూ అయినటువంటి, విలువైనటువంటి ఈ పర్ఫ్యూమ్ ని సింపుల్ గా పగలగొట్టేసి ఓపెన్ చేసి మొత్తం నేలపాలు చేసి ప్రభుకు పెట్టింది. అలా చేయడం కన్నా అది తీసుకెళ్లి అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి పేదలకు ఇస్తే బాగుండేది కదా. అర్థమవుతుందా? ఆ సెంటు బాటలు మార్కెట్ లో వెళ్ళి అమ్మేస్తే ఒక 2,00,000 వచ్చేది. ఆ 2,00,000 రూపాయలు తీసుకెళ్లి పేదలకు పెడితే మంచిది, బాగుండేది కదా అని చెప్తున్నారు అక్కడ. అదే ఉందా? అన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, చూడండి, ఇది చాలా ముఖ్యమైనది. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా, ఈ అత్తరు ఈ విధంగా నష్టపరచడం ఎలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ బీదలకు ఇవ్వవచ్చునని, ఈ అత్తరు 2,00,000కు అమ్మేసి బీదలకు ఇవ్వచ్చు కదా. ఈ రోడ్డు కరెన్సీ ప్రకారంగా రేటు ప్రకారంగా ఇవ్వచ్చు కదా, బీదలకు ఇవ్వచ్చు కదా చెప్పి ఆమెను గూర్చి సనుక్కొనిరి. అందుకు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకు యేసు ప్రభు ఇట్లా నేను ఈమె జోలికి పోకుడి, ఈమె జోలికి వెళ్ళకండి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు, ఈమె నా ఎడల మంచి కార్యము చేశాను. హల్లెలూయా, చప్పట్లు కొడదామా? ఈమె నా ఎడల మంచి కార్యం చేశాను. ఆమె ఎక్కడిదో చూస్తలేడు, ఎక్కడికి వచ్చిందో చూస్తలేడు. ఆమె చేసిన పనిని చూసి నా పట్ల మంచి కార్యము చేశాను అది చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పట్ల నువ్వు చేస్తున్న కార్యమును బట్టి దేవుడు నీ పట్ల మాట్లాడతాడు. హల్లెలూయా. దేవునికి నువ్వు చేసే పనిని బట్టి నీ గురించి మాట్లాడతాడు. హల్లెలూయా. నీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా కానీ కూడా, దేవుని బిడ్డలైనా దేవుని బిడ్డలు కాకుండా నువ్వు ఏమేమి చేసి సంఘానికి వచ్చినా కానీ కూడా, ఏమేమి రుద్దుకొని ఏమేమి పూసుకొని సంఘంలో వచ్చినా కానీ కూడా అవన్నీ చూడడు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి, దేవుని దగ్గరికి వచ్చి, నువ్వు దేవునికి ఏమైతే చేసినామో దాన్ని బట్టే మాట్లాడతాడు ఆయన నీతోటి. హల్లెలూయా. దాన్ని బట్టే మాట్లాడతాడు. అవన్నీ చేసుకొని పూసుకొని రుద్దుకొని వస్తాం, అది దట్ ఈస్ కామన్. అది పట్టించుకోడే, అది చూడాడు. వాళ్ళు చూసినట్టుగా, ఆ పెద్ద మనుషులు అన్నట్టుగా ఎట్లాంటిది ఇది, ఎట్లాంటి క్యారెక్టర్ కలిగినది, ఎన్ని కుటుంబాలను పాడు చేసి ఇక్కడికి వచ్చి శుద్ధపూసలాగా పతివర్తలాగా వచ్చి యేసు ప్రభు కాళ్ళను ఎంటికలతోటి తుడుస్తున్న ఎట్లాంటిది ఇది. అవన్నీ వాళ్ళు అనుకుంటారు, మనుషులు అనుకుంటారు, మనం అనుకుంటాం. యేసు ప్రభు అంటాడా? ఏమంటాడమ్మా? అవన్నీ మాట్లాడాడు. అందులో ఉన్నదే చెప్తున్నానా, ఇంకా నా సొంత ఏమైనా యాడ్ చేస్తున్నానా? ఎటువంటిది ఇది అనే వాక్యం ఉంది. పాపాత్మురాలు, ఆ ఊర్లోనే పాపాత్మురాలంట అని మనుషులు అనుకుంటారు. కానీ యేసు ప్రభుల వారు అవన్నీ చూడడు. నీ బ్యాక్గ్రౌండ్ చూడడు, నా బ్యాక్గ్రౌండ్ చూడడు, మనం ఏమేం చేసుకుంటూ వచ్చినామో చూడాడు. నువ్వు దేవుని కోసం ఏమైతే చేస్తున్నావో, నిజమైన హృదయం కోసం, నిజమైన హృదయంతో, పశ్చాత్తాప మనసుతో ఏదైతే చేస్తున్నావో దాన్ని బట్టి నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. అది చేసేవారిగా మనం ఉండాలి. హల్లెలూయా. అది చేసేవారిగా ఉండాలి. నీ పరిమాణమును బట్టి, నీ విశ్వాసమును బట్టి, నీ గత జీవితాన్ని బట్టి, నీకున్న ఈ పరిస్థితిని బట్టి నువ్వు దేవునికి ఏం చేస్తే ఆయన నీతో మాట్లాడతాడు. హల్లెలూయా.
ఏం చేస్తే మాట్లాడతాడమ్మా? దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారా? నీ గురించి సాక్ష్యం చెప్పాలని మీరు ఇష్టపడుతున్నారా? పర్సనల్ గా నీ గురించి మాట్లాడాలా అని ఎంతమంది ఇష్టపడుతున్నారు? మాట్లాడాలని ఇష్టపడుతున్నారా? దేవుడు మీతో మాట్లాడాలి, మీకోసం సాక్ష్యం చెప్పాలని ఇష్టపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని కోసము శ్రేష్టమైన పని నువ్వు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని కోసము నువ్వు శ్రేష్టమైనది, విలువైనది, టిప్పులు కాదు, చిన్న చిన్నవి కాదు. నా పరిస్థితి దేవునికి తెలుసు కదా, ఆయన అర్థం చేసుకుంటాడులే అని నిన్ను నువ్వు సంధాయించి చేసుకొని ఏదో చిన్న చిన్నవి చేయడం కాదు. శ్రేష్టమైనది. ఆమెకు ఆ స్త్రీకి 2 లక్షల విలువ కలిగిన అత్తరువాడని ఎడికెళ్ళి తెచ్చిందొచ్చు, ఎడికెళ్ళి ఎత్తుకొచ్చిందొచ్చు. మనకు అవసరం లేదు, బైబిల్లో రాయబడి లేదు, మనం మాట్లాడవద్దు. ఏడుకోలేదు, ఉటాకెళ్ళాలి, దాల్ది కర్ది కథం. ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఏడుకెళ్ళి వచ్చిందా మీకు 2 లక్షలు? ఎవరు ఇళ్ళకి దొంగతనం చేసింది? ఏ రాజుని పటాయించింది? ఏ రాజుకు మాటలు చెప్పి ఆ అత్తరు పాటలు ఎత్తుకొచ్చింది? నో 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 నో, ఇవన్నీ అవసరం లేదు. విలువైంది తీసుకొచ్చి నీకు పూసింది, నీకు రుద్దింది, నిన్ను సంతోషపరిచింది, కథమయం ఓకే, కేల్ కథం దుకాన్ పర్. హల్లెలూయా. విలువైనది దేవునికి చేయాలా? హల్లెలూయా, హల్లెలూయా. విలువైనది నువ్వు దేవునికి చేసినప్పుడు దేవుడు నీ గురించి మాట్లాడతాడు. హల్లెలూయా. దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుడు నీ కోసం, నా కోసం, నా గురించి మాట్లాడేయాలని అంటే ఈయన అల్పులైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మీరు చేస్తే, ఇప్పుడు యేసుప్రభు నీకు ఎక్కడ దొరుకుతాడు? ఈ వాక్యం విన్న తర్వాత యేసుప్రభుకు నేను చెయ్యాలనుకుంటున్నాను అని నీకు అనిపిస్తుందా? అనిపిస్తుందా? ఎవరికైనా అనిపిస్తుందా? అనిపిస్తుందా? అనిపిస్తలేదా? మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ నుండి చెప్పుకుంటూ రావాలా? అప్పుడన్నా అనిపిస్తుందేమో. హల్లెలూయా. అనిపిస్తుందా? యేసు ప్రభువుకి నేను చేయాలనుకుంటున్నాను అని ఎంతమందికి అనిపిస్తుంది? మళ్ళీ ఆయన శరీర రూపంలో ఉన్నాడు కదా, ఎట్లా చేస్తావు? శ్రేష్టమైనది ఎట్లా తీసుకుపోయి ఆయనకి ఇస్తావు? మత్తయి సువార్త 25:40 త్వరగా చదవండి, ముగించేస్తున్నాం త్వరగా. యేసు ప్రభువుకి చేయాలని మీరు ఇష్టపడుతున్నారు, చేతులు ఎత్తినారు కాబట్టి 25:40 చదవండి. లేచి నిలబడి చదివి ముగించుకుందాం. లేచి నిలబడి చదువుదాం, ముగించుకుందాం. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు యేసు ప్రభు చెప్తున్నాడు, యేసు ప్రభువుకి మీరు బెస్ట్, శ్రేష్టమైనది చేయాలనుకుంటున్నట్టయితే యేసు ప్రభు మీకు ఎక్కడ దొరుకుతాడు అనేది ఈ వాక్యం చదువుతూ ఉండగా అర్థం చేసుకుంటే, హల్లెలూయా, మీకు యేసు ప్రభు అక్కడ దొరుకుతాడు. చదవండి, లేచి నిలబడి చదవండి, ముగించుకుందాం. యేసు ప్రభు చెప్తున్న మాటలే ఇవి కూడా. చదవండి అమ్మా. అందుకు రాజు మిక్కిలి అందులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎక్కడ దొరుకుతున్నాడు యేసు ప్రభు మీకు? మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులకు మీరు చేసిండ్రు కాబట్టి. మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులు ఎక్కడ దొరుకుతారమ్మా? ఏడ దొరుకుతారు? క్రిస్టియన్ కుటుంబాలలో దొరుకుతారా? మిక్కిలి అల్పులైనటువంటి వాళ్ళ క్రైస్తవుల కుటుంబాలలో దొరుకుతారా? కనిపిస్తారా? మిక్కిలి అల్పులు ఎవరు కనిపిస్తారు వాళ్ళ క్రిస్టియన్ కుటుంబాలలో? ఎవరుంటారు? ఎవరుంటారో మీ అందరికీ తెలుసు. మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులు ఎక్కడ కనిపిస్తారు మీకు? ఎక్కడ దొరుకుతారు? వీధులలో, రైల్వే స్టేషన్లలో, చౌరస్తాలలో, చెత్త కుండీల పక్కకు, జంతు కుక్కల పక్కకు ఈ మిక్కిలి అల్పులైనటువంటి వాళ్ళు అక్కడ కనిపిస్తారు. అక్కడికి వెళ్ళి ఈ నా సహోదరులకు మీరు చేస్తే
హల్లెలూయా. నాకు చేసినట్టే. వెళ్దామా? హల్లెలూయా. వెళ్దామా వాళ్ళ దగ్గరికి? యేసుప్రభు ఎక్కడ దొరుకుతాడు మీకు? యేసుప్రభు మనకి ఎక్కడ దొరుకుతున్నాడు? ఇక్కడ దొరుకుతున్నాడు. కాబట్టి అటువంటి శ్రేష్టమైనటువంటి గిఫ్ట్లను, శ్రేష్టమైనటువంటి వస్తువులను తీసుకెళ్లి ఒక పూటనైనా మంచి బిర్యానీతో వాళ్ళ కడుపు నింపుదాం. వీలైతే మన చేయితో తినిపిస్తాం. ఎందుకు? యేసుప్రభు ఉన్నాడు కాబట్టి, యేసుప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి. వాళ్ళకి సొల్లు గారిన, వాసన వచ్చిన, కప్పు వాసన కొట్టిన మంచిగా తూడుస్తూ మదర్ తెరిసా చేసినట్టుగా. హల్లెలూయా. మదర్ తెరిసా చేసింది. ఎందుకు చేసింది? అమ్మ నువ్వు ఎట్లా చేస్తున్నావు అమ్మా అని కలకత్తాలో గుడి పూజారులు, పాపనోళ్ళు, బ్రాహ్మిన్స్, మత పెద్దలు వీళ్ళందరూ ఎట్లా చేస్తున్నావు తల్లిని హత్తున ఏమంటారు ఛాతి మీద నిలబెట్టుకొని కూర్చోబెట్టుకొని ఈ కుష్ఠ రోగులను హౌ యు ఆర్ ఫీడింగ్ దిస్ పీపుల్ అని అడిగినారు. అంటే యేసు ప్రభు నాకు వీళ్ళ లోపల కనిపిస్తుండో అన్నాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. యేసు ప్రభు నాకు వీళ్ళ లోపల కనిపిస్తున్నది అన్నది ఆ యేసు ప్రభు ప్రేమతో నేను చేస్తున్నా. అంతేగాని ఛీ ఛా నా వల్ల కాదు అని అనలేరు. యేసు ప్రభు నాకు కనిపిస్తున్నాడు అన్నప్పుడు ఆమెను చంపాలనుకునేటోళ్ళు, ఆ మదర్ తెరిసని చంపి పడేస్తాము, ఈమె మత మార్పిడి ఎక్కడో ఫారెన్ దేశంలో ఉన్నాయని తీసుకొచ్చి ఇచ్చేస్తున్నది, చంపేసాం నడవండి అని నలుగురు పూజారులను, పాపనులను పట్టుకొని, పెద్దలను పట్టుకొని ఆమెను ప్లాన్ వేసి చంపుదామని చేసేసరికి ఆమె చెస్ట్ మీద, ఆమె ఒడిలో ఒక కుష్టి రోగి, నేను కథలు చెప్తలేను, ఇట్ ఈస్ రిటర్న్, మీరు ఇంటర్నెట్ లో చూసుకోండి. ఒక కుష్టి రోగి ఆమె ఒడిలో ఉండి ఆమె కుష్టి కురుపులను ఏమంటారు పుండులను తూడుస్తుందంట, తూడుస్తూ తినిపిస్తుందంట. అప్పుడే గంటలో చచ్చిపోతా అనేటువంటి వ్యక్తిని బట్టి ఆ సీన్ సితారా చూసిన వెంటనే హల్లెలూయా ఎంతమంది సంపాలనుకున్నారు, ఆమె కాళ్ళ మీద పోయి పడ్డారంట. హల్లెలూయా. అమ్మా నువ్వు ఎట్లా చేస్తున్నావు? మదర్ నువ్వు ఎట్లా చేస్తున్నావు? హౌ యు ఆర్ ఏబుల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అన్నప్పుడు ఆమె వీళ్ళకి చేస్తే నేను యేసుప్రభుకి చేసినట్టే అని యేసుప్రభు చెప్పాడు. ఇప్పుడు మీరు చదివిన వాక్యం ఎవరు చెప్పారు? యేసుప్రభు చెప్పింది. కాబట్టి ఐఎమ్ డూయింగ్ దిస్ అన్నప్పుడు వాళ్ళు అప్పటికప్పుడే మారు మనసు పొందుకొని యేసుప్రభుని సొంత రక్షకులాగా చంపాలనుకున్న వాళ్ళు రక్షించబడ్డారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళు ఇంకా ఎన్నో ఉన్నాయి, ఎంతో గొప్ప వ్యక్తులు ఉన్నారు, ఎంతో సువార్థికులు ఉన్నారు, మిషనరీస్ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా ఈయన అల్పులైనటువంటి వాళ్ళ దగ్గరికి ఆ అత్తరు బాటలు తీసుకొచ్చి ఆ యొక్క స్త్రీ యేసుప్రభు పాదాలను ఎట్లాగైతే కడిగిందో అప్పుడు యేసుప్రభు అవైలబుల్ గా ఉన్నాడు కాబట్టి అన్ని చేసింది. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ కనిపిస్తాడు మనకు? స్ట్రీట్ బెగ్గర్స్ ల దగ్గర, ఫుట్పాత్ మీద, చౌరస్తాల మీద, చెత్తకుండీల పక్కకు, కుక్కల పక్కకు, జంతువుల పక్కకు కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ వారానికి సంవత్సరానికి ఒక్కసారైనా వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనము సంఘము తరఫు నుండి వెళ్ళి ఇందాక మనం చూసుకుంటున్నట్టుగా మీరు విందు చేసేటప్పుడు, మీరు ఫంక్షన్ చేసేటప్పుడు, మీరు పార్టీ చేయాలనుకున్నప్పుడు మీరు ఇట్లాంటి వాళ్ళను, కుంటి వాళ్ళను, గుడ్డి వాళ్ళను, అంగహీనులను, అనాథలను పిలిచి వాళ్ళకు భోజనం పెట్టమని యేసుప్రభు చెప్పిండు. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఇళ్లలో ఇటువంటి ఫంక్షన్లు ఎప్పుడు కూడా చేసుకోలేము కాబట్టి సంఘంలోనైనా ఒక్కసారైనా సంవత్సరానికి ఒకసారి చేస్తాం. హల్లెలూయా. ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఇటువంటి వాళ్ళకు చేస్తే యేసు ప్రభువుకు చేసినట్టే ప్రియమైన వారులారా ఎన్నో ఆశీర్వాదాలు, ఎంతో తృప్తి కలుగుతుంది, ఎంతో ఆనందం కలుగుతుంది. మీకేం అంటుకో, మీకేం రుద్దుకో, మీకేం తగలవు కూడా. మీకేమన్నా ఉంటే వెళ్ళిపోతాయి. ఇంకా వాళ్ళని ముట్టుకుంటే మీకున్న అడ్డమైన రోగాలు ఏమన్నా ఉంటే వాళ్ళని ముట్టుకుంటే, వాళ్ళని తూడిస్తే, వాళ్ళని కడిగితే వెళ్ళిపోతాయి మీ లోపల నుండి మన లోపల నుండి. ఆ మ్యాజిక్ అంతే, అద్భుతం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా మన చేతులు పైకెత్తి, మనం చేతులు పైకెత్తి ఈ రెండు ఉపమానాలను జ్ఞాపకం చేసుకుందాం.